వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మొన్న ప్రభుత్వం మరి 42% ఇచ్చే దిశగా బీసీలకు ఏదైతుందో మరి కోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కోర్టులో కేసు వేయడం చాలా బాధాకరం. మరి బీసీలకు నోటికాడి బుక్క ఎత్తగొట్టే ప్రయత్నం రెడ్డి సామాజిక వర్గం చేస్తున్నది. ఇది చాలా కుట్రపూరితం అని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఇంతకుముందు వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కింద మరి వాళ్ళకి 5% లేని వాళ్ళకు 10% ఇచ్చినప్పుడు మేము ఏదైతుందో మేము ఏం ఆబ్జెక్షన్ చేయలేదు. మరి బీసీ సామాజిక వర్గం కూడా ఏం ఆబ్జెక్షన్ చేయలేదు. వాళ్ళ హక్కులకు కూడా మేము భంగం కలిగించలేదు. కానీ పదే మరి వైశ్యులు కావచ్చు, ఇంకా సామాజిక వర్గాలు కావచ్చు, బ్రాహ్మణిజం కావచ్చు, ఎవరు వేయకుండా కూడా రెడ్డి సామాజిక వర్గం కావాల్సుకొని మరి ఏదైతుందో హైకోర్టులో మరి సుప్రీంకోర్టులో జీవో రాకముందుకే వీళ్ళు పిటిషన్ వేయడం మరి దీని వెనుక ఎంతమంది రెడ్డిల ప్రోద్బలం ఉందో మరి బీసీలను అనగదొక్కే కుట్రలు మరి రెడ్డి సామాజిక వర్గం చేయడం చాలా బాధాకరం. మరి రానున్న రోజుల్లో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కావచ్చు, కానీ మేము సర్పంచులు ఎంపీటీసీలు అయ్యే పరిస్థితి అయ్యే సూచన ఉన్నప్పటికీ కూడా మా నోటికాడి బుక్క ఎత్తగొట్టి ఎవరిని కూడా మరి రాజకీయంగా అనగదొక్కే కుట్ర చేయడం మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మరి బిడ్డ ఖబర్దార్, రేపు మీరు ఎట్లా మరి రేపు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి ఎట్లా ఓట్లు అడుగుతారు అన్నది మేము చూస్తాం. ఇక మీ కుట్రలకు ఇక్కడ నుంచి క్షమల గీతం వాడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మరి గవర్నమెంట్ కూడా మరి గీత తుమ్మితే దక్కితే ఊసిపోయే చట్టాలు చేయడం చాలా బాధాకరం. మరి రేవంత్ రెడ్డి దగ్గర మరి ఈ న్యాయ నిపుణులు లేరనడా, మరి లేకపోతే ఆయనకు అవగాహన లేదనడమా చాలా బాధాకరం. మరి బీజేపీ పార్టీలో అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉన్నారో లేదో అనేది అయితే మాకైతే అర్థమైతలేదు. మరి ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ కూడా బీసీల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం చాలా విడ్డూరం అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రెడ్డి జాగృతి వ్యక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడైనా మారుకోకపోతే తీవ్ర హెచ్చరిక చేస్తున్నాం. రేపటి రోజుల్లో మన బీసీల ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి మేము తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో మరి బీసీల ఐక్యత ఏ ఊర్లో కూడా తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం రెడ్డి సామాజిక వర్గానికి. జై బీసీ. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ పై ఇప్పుడు ఈ సామాజిక రెడ్డి వర్గం అడ్డుకోవడం సరైనది కాదు. మమ్మల్ని బీసీలను అన్ని రకాలుగా అనగదొక్కే కుట్రలు చేస్తున్నారు. మేము ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు కూడా బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయలేదు. వాళ్ళ మీద ఎలాంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు సామాజికమైన మా బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సరైన న్యాయ నిపుణులతో చేపట్టి 42% రిజర్వేషన్ బీసీలకు ఖచ్చితంగా కల్పించాలని కోరుతున్నాము. ఒకవేళ కల్పించకపోతే దీనికోసం రాబోయే రోజుల్లో రెడ్డిస్ కానీ ఇంకా వాళ్ళు ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎలాంటి సహకారం అందించమని తెలియజేస్తున్నాము.